తెలంగాణకు సంక్రాంతి వేళ కేంద్రం తీపి కబురు 2500 కోట్ల విడుదల. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్లకు శుభవార్త చెప్పింది. తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి 2500 కోట్లు రావాల్సిన నిధులు విడుదలయ్యాయి. ఇన్నాళ్ళు నిధులు లేక చిన్న చిన్న సమస్యలు తీర్చలేక సతమవుతున్న గ్రామ పంచాయతీలకు నిధుల సమస్య తీరనుంది. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం సుగమైంది. పంచాయతీలకు రావాల్సిన 2500 కోట్ల పెండింగ్ నిధులను విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరులోపు కనీసం 1000 కోట్లు కేంద్రం నుంచి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రత్యేక బ్యాంక్ ఖాతాలను తెరిచి డిజిటల్ సిగ్నేచర్లతో పనులు పూర్తి చేయాలనేసి అధికారులు సూచించారు. పల్లెల్లో కొత్త విలువలు సంతరించుకోబోతున్నాయి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసి కొత్త పాలక వర్గాలు పదవి బాధ్యతలు చేపట్టడంతో నిధుల విడుదలకు ఆటంకాలన్నీ తొలగిపోయాయి. మరియు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా 277 కోట్లను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో 2024 జనవరిలో పంచాయతీ పాలకవర్గం గడువు ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు జరగకపోవడంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసింది. అయితే గత నెలలో ప్రభుత్వం విజయవంతంగా సర్పంచ్ ఎన్నికలను 3 విడతలలో నిర్వహించింది. తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో నిధుల విడుదలకు మార్గం సుగమైంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ అధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి నివేదిక సమర్పించగా సానుకూలంగా స్పందించిన అధికారులు కేంద్ర నిధులను మంజూరు చేసింది. దీనితోడు సంక్రాంతి కానుక రాష్ట్ర ప్రభుత్వం 277 కోట్లను తెలంగాణ గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆర్థిక సంఘం నిధులను వినియోగించడానికి కేంద్రం కఠినమైన విధి విధానాలను నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేక బ్యాంక్ ఖాతాను ప్రారంభించి దాన్ని పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో నమోదు చేయాలి. నిధుల చెల్లింపు కోసం సర్పంచ్, ఉప సర్పంచ్ ఖచ్చితంగా క్లాస్ 3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ పొందాలి. వీటిని ఎంపీడీఓ ద్వారా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ ప్రొక్యూర్మెంట్ లేదా టెండర్ విధానాల ద్వారా నిర్వహించాలి. అవసరమైన రిజిస్ట్రేషన్లు జీఈఎం పోర్టల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. నిధుల వినియోగానికి మేకర్ చెక్కర్గా వ్యవహరించే వారి డిజిటల్ సంతకాలను గ్రామ్ స్వరాజ్లో నమోదు చేసి సంబంధిత ఎంపీడీఓ ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాగా ఈ నిధుల విడుదల ఖర్చు విషయంలో కూడా ఉప సర్పంచ్ది కీలక పాత్ర అని చెప్తున్నారు అధికారులు. నిధుల విడుదల నేపథ్యంలో గ్రామ పంచాయతీల ఉప సర్పంచ్ మేకర్గా, సర్పంచ్ చెక్కర్గా వ్యవహరిస్తారని ప్రభుత్వం మరోసారి తెలిపింది. ఈ ప్రక్రియలో క్లాస్ 3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా సైనింగ్, ఎన్క్రిప్షన్ సౌకర్యంతో USB టోకెన్ కూడా ఉండాలని ఆదేశంలో పేర్కొంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాతే 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. అందువల్ల రాష్ట్రంలోని అన్ని పంచాయతీ అధికారులు అవసరమైన డిజిటల్ సంతకాలను జేఈఎం పోర్టల్లో ప్రొక్యూర్మెంట్ లేదా ఇతర టెండర్ విధానాల ద్వారా వెంటనే సేకరించి ప్రక్రియ నమోదు త్వరతగతిన పూర్తి చేసి 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించేలా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ శృతి ఓజా అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పాలకవర్గం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు. గత నెలలో ఎన్నికలు పూర్తి అవడంతో కేంద్రానికి నిధులు విడుదల చేయాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర అధికారులను ఢిల్లీ అధికారులతో సంప్రదింపులు జరిపి కేంద్రంతో నిధులను విడుదల చేసేందుకు చొరవ తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో కేంద్రం 2500 కోట్ల స్థానిక నిధులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు, కొత్త పనులు ప్రారంభం కానున్నాయి. కొత్త పాలక వర్గాల ఆధ్వర్యంలో గ్రామ సమస్యలు తీరుతాయనేసి కూడా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.